హలో అండి, ఇది వచ్చేసి కాకరకాయ పులుసు అన్నమాట. అనేక మంది అనేక రకాలుగా చేసుకుంటారు. ఇది నేను చేసే విధానం. మామూలుగా కాకరకాయతో ఒక 2-3 రకాలు కూడా మన ఛానల్లో పెట్టున్నానండి. ఇది ఒక రకం అన్నమాట. అన్నీ కలిపి కూడా ఒక వీడియోలో పెట్టున్నాను, కానీ సపరేట్గా పెడితే మీకు చూడడానికి కూడా బాగుంటుందని ఈ విధంగా పెట్టాను అన్నమాట. తర్వాత కాకరకాయ పులుసుకి కావలసిన పదార్థాలండి ఇవన్నీ. ఈ విధంగా చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో కాకరకాయలు చేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయలు అయితే పెద్దవైతే ఒకటైతే సరిపోతుందండి. చిన్నవైతే ఒక 2 ఉల్లిపాయలు వేసుకోండి. తరువాత ఇవి అన్నీ తాళింపు దినుసులు అన్నమాట. అలాగే మనం పెనం పెట్టుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా వేయాలండి మెంతులు. ఎందుకంటే కాకరకాయలు కాస్త చేదు కాబట్టి కొద్దిగా ఒక 2-3 మెంతులు, కాస్త జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు, వడపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. లేదంటే ఇవంతా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వేసుకొని కాస్త మగ్గాక సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా ఈ టైంలోనే వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇవి కాస్త మగ్గేటప్పుడే మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేయాలి. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. అంటే కారం అంటే నేను మిరప్పొడితో పాటే ధనియాల పొడి వేయించేస్తానండి, అందువల్ల ఆ విధంగా వేస్తుంటానన్నమాట. తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేపుకొని తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గేటప్పుడే మనం పులుసు నానబెట్టుకుంటాం కదా మామూలుగా చింతపండు, దాన్ని కూడా ఆ పులుపుని కలిపి పక్కన ఉంచుకోవాలి తీసి. తరువాత ఈ కాకరకాయ ముక్కలు కాస్త బాగా మగ్గనిచ్చి తర్వాత టమోటాలు వేసుకోవాలండి. ముందుగానే టమోటాలు వేసేస్తే దీంట్లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కదా, కాకరకాయ ముక్కలు మగ్గవు అన్నమాట. కాకరకాయ ముక్కలు బాగా ఆయిల్లో మగ్గి పచ్చివాసన పోయేంత వరకు తరువాత మనం టమాటా ముక్కలు కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త బాగా మగ్గనిచ్చి తర్వాత మనం పులుపు తీసి పెట్టుకుంటాం కదా చింతపండు పులుపు, అది కలుపుకోవాలన్నమాట. ఇవి మామూలుగా చింతపండు పులుపు కలిపేసిన తర్వాత ఆ టైంలోనే మనకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో కలుపుకోవాలి. మనకు గ్రేవీ కాస్త పల్చగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ కలుపుకోండి. గ్రేవీ కాస్త చిక్కగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకున్నారంటే సరిపోతుంది. ఈ టైంలో మనం ఉప్పు కానీ కాస్త ఏదైనా కావాలంటే కూడా ఈ టైంలో కలుపుకోవచ్చు. అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. తరువాత మనం ఇది అన్నంలోకి కానివ్వండి, సంగట్లోకి కానివ్వండి బాగుంటుంది. దేనికైనా మనం మీడియంగా మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.